హలో అంబటే, మాట్లాడడానికి రెడీయేనా? మొత్తానికి రెడీగా ఉన్నావో? ఇప్పుడు చెప్పు, ఎవరు నీ టార్గెట్? ప్రశాంత్ కుమార్. టార్గెట్ని చెప్పమంటే నువ్వేంది ప్రశాంత్ కుమార్ అంటావో? పేరు కరెక్ట్గా చెప్పు. ప్రశాంత్ కిషోర్, నోన్ యాజ్ పీకే. ఓహో, పీకేని తిట్టడానికి వచ్చావా? మొన్నటి వరకు పీకేని మీరు సంకల్లో ఎత్తుకొని ఇప్పుడు తిడతానంటే ఎట్టా? సరే, ఇంతకీ పీకేని ఎందుకు తిట్టాలనుకుంటున్నారో? నేను ఒక ట్వీట్ చేసిన తర్వాత మీడియా మిత్రులు కూడా కొంత క్లారిఫికేషన్ అడుగుతూ ఉన్నారు, కొంత మాట్లాడమని కూడా అడుగుతూ ఉన్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఈ బయట ఇద్దామనే ఉద్దేశంతో మిమ్మల్ని అందరినీ పిలవటం జరిగింది. అదేమిటంటే, మేము పిలవకపోయినా నువ్వు మైకుల ముందుకు వస్తావని తెలుసులే గానే, మేము పిలిస్తేనే వచ్చినట్టు ఏదో కటింగ్ ఇస్తావేంది? బీహార్కు చెందినటువంటి ప్రశాంత్ కిషోర్ ఈరోజు లోకేష్ని, తెలుగుదేశం పార్టీని కలిశారని, ఆయన వ్యూహకర్తగా వారికి ఉండబోతున్నారనేటువంటి వార్త మీడియాలో వచ్చింది. ఆయన్ని రిసీవ్ చేసుకోవడానికి కూడా లోకేష్ అనే వ్యక్తి, చంద్రబాబు నాయుడు గారి కుమారుడు, వెళ్ళటం కూడా జరిగింది. దీన్ని చూసినప్పుడు కించిత్ ఆశ్చర్యం కలుగుతుంది. ఎందుకంటే దాంట్లో ఆశ్చర్యం ఏముంది? వ్యూహకర్తలు ఏ పార్టీకి ఎప్పుడైనా పనిచేయచ్చు. లైఫ్ లాంగ్ మీతోనే ట్రావెల్ చేయాలంటే కష్టం కదా. ప్రశాంత్ కిషోర్ ఒక స్ట్రాటజిస్ట్, వ్యూహకర్త. దేశంలో అనేక రాజకీయ పార్టీలకు ఆయన పనిచేసినటువంటి సందర్భాలు ఉన్నాయి, పని చేస్తాడు కూడా. అతను వృత్తే అది. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యూహకర్తగా పనిచేశారు. నేను ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నది ఏమిటి అంటే, ఆయన వ్యూహకర్తగా పనిచేసిన రోజుల్లో ఇదే లోకేష్, ఇదే చంద్రబాబు నాయుడు ఆయన గురించి ఏమి కామెంట్ చేశారు, ఏమి మాట్లాడారు అనేది ఈ సందర్భంలో గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నదని నేను భావిస్తా ఉన్నా. తెలుగు ప్రజలు కూడా దాన్ని గుర్తుపెట్టుకోవాలని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. మీరు కూడా గతంలో బీజేపీ మతతత్వ పార్టీ అని చెప్పి ఇప్పుడు మోదీని పొగడుతుల్లా? రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఎందుకుంటారా? కోడికత్తి గురించి, లేదు బాబాయిని హత్య చేసే సందర్భాల గురించి, ఇవి గురించి మాట్లాడుతూ మత కల్లోలాలు సృష్టించారు, హత్యలు చేయించారు. ఇవన్నీ కూడా బీహార్ నుంచి వచ్చినటువంటి బీహార్ డెకాయిట్ ప్రశాంత్ కిషోరే చేయించాడు అని సాక్షాత్తు నారా చంద్రబాబు నాయుడు గారే చాలా స్పష్టంగా చెప్పాడు. బాబు చెప్పిన దాంట్లో తప్పే ఉంది. నువ్వు చెప్పిన 2 కేసులు ఇప్పటికే తేలకుండా అట్టాయన కూడా. ఈ లోకేష్ కూడా అప్పుడు మంత్రిగా ఉన్నాడు. ఆయన కూడా ఏం చెప్పాడంటే, ఈ ప్రశాంత్ కిషోర్ అనే వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నమ్మకం లేక వారిని తెచ్చుకున్నారు అనేటువంటి కామెంట్స్ చేశారు. ఆ మాట లోకేష్ అనేది ఏముందిలే అంబటే, మీపై నమ్మకం లేకనే కదా మీరు అప్పట్లో పీకేని స్ట్రాటజిస్ట్గా పెట్టుకున్నారా? ఎంతగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు దిగజారిపోతారో గుర్తుపెట్టుకోండి. అవసరమైతే ఎలా కాళ్ళు పట్టుకుంటారో గుర్తుపెట్టుకోండి. ఒకప్పుడు బీహార్ డెకాయిట్ అని తిట్టినటువంటి ప్రశాంత్ కిషోరే ఇవాళ మాకు వ్యూహకర్తగా కావాలని ఢిల్లీ వెళ్ళి బతిమలాడి తెచ్చుకున్నారు. అంటే వారికి ఆ కాన్ఫిడెన్స్ లేదని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. ప్రజలకు కూడా అర్థమై ఉంటుందని నేను మనవి చేస్తున్నా. వాళ్ళకి కాన్ఫిడెన్స్ లేక పీకేని తెచ్చుకున్నారని అంటావేంది? మీకు కాన్ఫిడెన్స్ లేకనే రిషిని మీరు తెచ్చుకున్నారా? ఆ పీకే అయినా ఈ పీకే అయినా తెలుగుదేశాన్ని బ్రతికించే పరిస్థితి లేదని చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా. పవన్ ప్రశాంతులు ఏమి చేయని లెక్కే అయితే మీరు డైలీ వాళ్ళిద్దరిని ఎందుకు తిడుతున్నారో? నేను ట్వీట్ చేసిన విషయం కూడా మీ అందరూ చూసే ఉంటారు. మళ్ళా చెప్తున్నా, మెటీరియల్ మంచిది కాకపోతే మేస్త్రి ఏం చేస్తాడు? ఏమైనా చేయగలుగుతాడా? మెటీరియల్ బాగుండాలి కదా దేనికైనా. మెటీరియల్ బాగుంటే మేస్త్రి దాన్ని చక్కగా అమర్చగలుగుతాడు. ఇక్కడ మెటీరియలే సరిలేదు. ఎంతమంది మేస్త్రులు వచ్చినా మెటీరియల్, పనికిరాని మెటీరియల్ని ఏమీ చేయలేరని రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా తెలుగుదేశం కార్యకర్తలు అర్థం చేసుకోవాలని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. మెటీరియల్ బాగుందో లేదో ప్రజలే 3 నెలల్లో తేలుస్తారులే అంబటే. ఎంతమంది ప్రశాంత్ కిషోర్లైనా, ఎంతమంది పవన్ కళ్యాణ్ అయినా కట్టగట్టుకొని వచ్చినా, ఎన్ని వ్యూహాలు చేసినా, ఎన్ని వ్యూహాలు రచించినా తెలుగుదేశం పార్టీని బతికించటం సాధ్యపడే అంశం కాదు. మీరు ఒక్క పీకేనే తట్టుకోలేకపోతున్నారో ఇంకో 100 మంది వస్తే ఏం తట్టుకుంటారులే? ఇంతకు ముందు పనిచేస్తున్న వ్యూహకర్త వల్ల పార్టీ పైకి రాలేదు, ఇంకా దిగజారిపోయింది. అందువల్ల మరొక వ్యూహకర్తను తీసుకొచ్చారు అనేగా అర్థం. మీరు కూడా గతంలో ఉన్న పీకేని మార్చి వేరే వ్యూహకర్తను తెచ్చుకున్నారు కాబట్టి
దాని అర్థం ఏందంటావు? అంతేకాదు, చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి 53 రోజులు జ్యుడిషియల్ రిమాండ్లో పెడితే ఏం చేశాడు పవన్ కళ్యాణ్? కొన్నాళ్ళు కనపడ లోకేష్ కొన్నాళ్ళు కనపడలా. ఎక్కడికి వెళ్ళాడు? వెళ్ళి పీకే కాళ్ళు పట్టుకున్నారని చెప్పారు. ఇదిగో అంబటే, నువ్వు మాట్లాడేది నీకైనా అర్థమవుతుందా? బాబు జైల్లో ఉంటే పీకే ఏం చేస్తాడే? పీకే చెప్పాడని మీరు బాబుని జైల్లో పెట్టారా ఏందే కామెడీగా? చివరికి ఏం జరిగిద్దో చూద్దాం. ఏందంబటో చివరికి ఏం జరిగిద్దో చూద్దాం అంటున్నావు? మీ గెలుపుపై మీకే కాన్ఫిడెన్స్ లేకుండా పోయిందా? చెప్పినంత వరకు చాలుగానే ఇంకెళ్ళు అంబటే.